విజన్కు బడ్జెట్లో కేటాయింపులట. కోర్, ప్యూర్, రేర్కు భారీగా నిధులట. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలట. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సర్కార్ అట. బడ్జెట్లో అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని భావిస్తున్నది. మరోవైపు ఈ నెలాఖరులో లేదంటే వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతున్నదట. ఈ ఫ్యూచర్ సిటీ ఏమో కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఫ్యూచర్ సిటీ పేరుతో ఈ రైతుల దగ్గర ఉన్న ఆ కాస్త భూమిని కూడా లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. ఆ కాస్త భూమిని కూడా రైతుల దగ్గర నుంచి లాక్కుని రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి విచ్చలవిడిగా బిల్డింగ్లు కట్టే పరిస్థితి తప్పితే ఏ ఒక్కడికి ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఉపయోగం ఉండదు. ఆల్రెడీ మనకు సరిపడగా సిటీ ఉంది, రాబడి ఉంది, దాన్ని చక్కగా ఉపయోగించుకునే పరిస్థితి లేదు ఇక్కడ. ఇక చూడు ఇప్పుడు ఈ ఇక్కడ రైజింగ్ విజన్ 2047 వార్త వచ్చింది కదా, ఈ పక్కనే ఒకసారి చూస్తే ఇక ఇది చూడండి. అంటే వీళ్ళ డ్రామాలు ఎట్లుంటాయి చూడు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అట. మరి ఇప్పుడు ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు అని వార్త రాగానే ఈ పక్కనే ఇది చూడండి. ఇదంతా ఏంది? ప్రాపర్టీ షో. పెద్ద పెద్ద సంస్థలు అక్రమంగా కట్టబెట్టుకున్న ఈ భూములు ఉంటాయి కదా, కబ్జాలు చేసిన భూములు, కేసులున్న ప్రాపర్టీ ఏవైతే ఈ బిల్డర్స్ ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఒక ప్రాపర్టీ షో అని చెప్పి పెడతా ఉన్నారు హైటెక్ సిటీలో. దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. దాంతోపాటు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. ఎక్కడది? హైటెక్ సిటీలో జరుగుతూ ఉంది. ఇక మై హోమ్ గ్రూప్స్, సిఎస్ఆర్ ఎస్టేట్స్, అవంతిక, ఆరో రియాలిటీ, ఏఎస్బిఎల్, రామ్కి, నమిశ్రీ, ఇక మొత్తం అన్ని బిల్డర్స్. ఇవన్నీ కూడా బిల్డర్స్ కంపెనీలు. ఇక రాజపూర్ పుష్ప, వెట్టెక్స్ మీద మనం కూడా ఒక స్టోరీ చేసాం ఒకే టీవీలో. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ భూములు కబ్జా చేసినాయి అనే కేసులు ఉన్నాయి. అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా వీళ్ళు అక్రమంగా కట్టడాలు చేస్తున్నారనే ఇవి కూడా ఉన్నాయి. చెరువులు కబ్జా చేసిరన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇటు పక్క బడ్జెట్ కేటాయించారు అనగానే ఇటు పక్క ఇదే ఇట్లా అనమాట. వీళ్ళందరినీ కలుస్తారు. ఇక మొత్తం ఏడేడ కట్టాలి వీళ్ళందరికీ అప్పుడు మీటింగ్ అనమాట. ఇక ఫోర్ సిటీ అంటున్నారు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఇక మరి మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడ కొనుక్కోవాలి? ఏడగానాలా? ఏడ కొంటే లాభం? ఏడేడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి? ఇవన్నిటికీ సన్నద్ధం. చూడండి ఇక వార్తలోనే చాలా క్లియర్గా ఉంది. పక్కనే మళ్ళీ అది మొత్తం హాఫ్ పేజ్ ఉంది. అది ఇక పక్కనే ఇదిగో. మరి ఎట్లా చూడాలి ఈ ఫ్యూచర్ సిటీని? ఇప్పుడు మరి ఈ బడా బిల్డర్లందరికీ కట్టబెట్టడానికే ఈ ఫ్యూచర్ సిటీ ఉంటుంది. అంతకుమించి ఏమున్నది ఇందులో. ఫ్యూచర్ సిటీ అంతా కూడా ఈ బడా బాబులకి కట్టబెట్టే పరిస్థితి తప్పితే సామాన్యుడు ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉండదు. ఒక సామాన్యుడు కూడా గజం భూమి కొనే పరిస్థితి ఉండదు అక్కడ. అమాంతం ఆల్రెడీ రేట్లు పెరిగిపోయినాయి. దాదాపు 100-150 కోట్లకు పోయింది అది. ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్యూచర్ సిటీ పేరు మీద 200 కోట్లు 300 కోట్లు ఎకరం అమ్మే పరిస్థితికి వస్తుంది. ఇక ఎవడు కొంటాడు ఇప్పుడు అక్కడ భూమి? ఇప్పుడు 30-40 వేలు ఉద్యోగం చేసుకునేటోడు అక్కడ భూమి కొనే పరిస్థితి, 100 కోట్లు పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఎవరికి ఉపకారం ఇది? ఇక ఇట్లాంటి బడా బిల్డర్లకి, వీళ్ళు బిజినెస్లు చేసుకోవడానికి, వీళ్ళు కట్టబెట్టుకోవడానికి పనిచేస్తుంది. అంతే తప్పితే సామాన్య వ్యక్తికి ఎవరికి ఉపకారం ఉండే ప్రాజెక్ట్ కాదు ఈ ఫ్యూచర్ సిటీ. దానికి ఎన్ని నిధులు కేటాయించినా కానీ ఒక సామాన్య పౌరుడు నివసించే పరిస్థితి అక్కడ ఉండదు. అవసరమైతే అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా. ఇక ఏడేడ కబ్జాలు చేయాలా, ఏడేడ చెరువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఈవెంట్లో వాళ్ళు సక్రమంగా మాట్లాడుకుంటారు అనమాట కూర్చొని. ఏడాడు సార్ మరి ఏడొస్తున్న ప్రాజెక్టులు మేము ఏడ కొనుక్కోవాలి, ఎక్కడ ఏం కట్టాలా, ఏడ ఆఫీస్ స్పేసులు కట్టాలా,
ఏడ బిల్డింగ్లు కట్టాలా, ఏడ వెంచర్ చేయాలా, ఇవన్నీ కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇక మొత్తం కూడా పైసలు, ఇక మొత్తం కమిషన్లు, ఇదంతా మొత్తం దాదాపు ఎన్ని ఉన్నాయి చూడండి. మొత్తం ఇక్కడ మొదలుకొట్టు ఇగో ఈడ దాకా పెద్ద పెద్ద బ్యాంకులు కూడా, ఈ ఐసిఐసిఐ, పిఎంబి, ఎస్బిఐ బ్యాంకులు కూడా, కెనరా బ్యాంక్, ఇప్పుడు వీళ్ళంతా కమిషన్ అనమాట. వేల కోట్లు సంపాదించుకోవడానికి ఇక ఇదొక శంకుస్థాపన అనుకోవాలి. ఇక ఈ ప్రోగ్రామ్ క్రెడాయ్ హైదరాబాద్, ఏది క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోని ఇదొక శంకుస్థాపన. వేల కోట్లు ఎట్లా సంపాదించాలి, సూట్ కేసులు ఏడ పంపించాలా, ఇవన్నీ కూడా ఈ చర్చలన్నీ కూడా ఈ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో జరుగుతాయి. ఇప్పుడు పేదల భూములంతా కూడా ఈ ఈ ఈ పెద్ద పెద్ద బడాబాబులకి అందరికీ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదిగో ఇక్కడ పక్క పక్కనే కనపడుతుంది కదా, విజన్కు బడ్జెట్లో కేటాయింపులు, తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సర్కార్. స్పెషల్ ఫోకస్ ఏది? ఇదే స్పెషల్ ఫోకస్. ఇంతకు మించి పెద్ద స్పెషల్ ఫోకస్ ఏముంటుంది? పేదవాళ్ళని ఇంక్లూడ్ చేసే పరిస్థితి ఉండదు అక్కడ. పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వాలా, పేదవాళ్ళకి ఏమన్నా వ్యవసాయ భూములు ఏమన్నా ఉంటే వ్యవసాయ భూములకి సహాయం చేయాలనే కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ. ఇక్కడ మొత్తం ఒకటే, వ్యవసాయ భూములు కూడా లాక్కుని పేదల దగ్గర నుంచి వాటి మీద వెంచర్లు వేసి వీళ్ళందరూ కూడా వేల కోట్లు సంపాదించుకుని కమిషన్లు తీసుకుని బతికేస్తారు. ఇక ఫార్మర్ని చూడాలంటే ఇప్పటికే మనం 100 కిలోమీటర్ల పైకి పోవాల్సి వస్తుంది. ఇక తర్వాత ఇంకో 200-300 కిలోమీటర్లు పోతే కానీ